ఈ లోపల ఇతను ఈ విషయాలు మరి అతను వీళ్ళ అమ్మకు ఫోన్ చేశాడా, ఎలా తెలిసిందనేది తెలీదు గానీ, అక్కడి నుంచి కంపెనీ నుంచి అతను పారిపోయాడు. ఫోన్ హ్మ్. స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఈరోజు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. అతను దొరికి అతను ఇంటరాగేట్ చేస్తే గానీ, అతను ఎందుకిలా బిహేవ్ చేశాడు, శవాన్ని ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు, అతని ఉద్దేశ్యం ఏంటి? మామూలుగా ఏందంటే 2 రకాలుగా మర్డర్స్ ఉంటాయి. ఒకటి ప్రీమెడిటేటెడ్ మర్డర్ అంటారు. అంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి ఈ ప్లానింగ్ ఉంటది. ఈ ప్లానింగ్‌లో శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ప్లానింగ్ ఉంటది. ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అందుకని మనకి చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తే శవాల్ని రకరకాల ముక్కలు ముక్కలు చేయడం, లేకపోతే దాన్ని ఉడికిచ్చడం ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ ఏందంటే శవం గాని ఉంటే ఈజీగా మనకి దొరికిపోవడం కష్టం అవుద్ది. శవమే లేకపోతే టైం పడుతుంది పోలీసులకి. ఈ లోపల మనం ఎస్కేప్ అవ్వచ్చన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది చేస్తారు. అది ఈ మధ్య కాలంలో టెక్నాలజీ కూడా పెరగడం వల్ల వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడడం, లేకపోతే ఈ మధ్య ఏముంది చాట్‌జీపీటీ వీటిలో కూడా డైరెక్ట్‌గా అడిగితే అది చెప్పకపోవచ్చు కానీ ఇండైరెక్ట్‌గా రాబట్టేది ఎలాగని చూస్తున్నాయి. గ్రోక్ లాంటిదైతే అది కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే చనిపోయినాక ఎలా శవాల్ని మాయం చేస్తున్నారు, కొన్ని రియల్ కేసులు నాకు చెప్పన్నామంటే రియల్ కేసు చెప్తుంది. సో అలాగా లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు నెట్‌లో ఇలాగా వీళ్ళు చూడడం. రెండోది కొన్ని సినిమాల్లో ఎలాగా మాయం చేస్తున్నారు శవాల్ని, క్రైమ్ సీరీస్ చూడడం. ఇవన్నీ చూసి ఒక ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. సో అలాగా ఇతను కూడా ఏమన్నా ఆర్గనైజ్డ్‌గా ప్లాన్ ఉందా అంటే లేదు. ఇతనేందంటే ప్రీమెడిటేటెడ్ ముందుగా ప్లాన్ చేసుకొని చంపల. మామూలుగా రోజు గొడవలాగా ఆ రోజు గొడవ వచ్చింది. ఆ గొడవలో ఇతనికి ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఈ అమ్మాయి డబ్బులు తీసుకురావట్లేదు అని చెప్పి మేబీ కొత్త మోజు పోయి ఉంటది ఆ అమ్మాయి మీద. సో 4 నెలలు అయిపోయింది కాబట్టి దాంతో అతను ఒక విచక్షణ కోల్పోయి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత మేబీ అతనికి ఈ శవాన్ని ఏం చేయాలని తెలియక పడుకొని నిద్రపోయి ఉండొచ్చు. లేదు వాడొక సైకలాజికల్ స్టేట్ కూడా సరిగ్గా లేకపోవచ్చు. సైకోసిస్ అంటారు. అటువంటి ఏమన్నా స్థితి ఉందా? ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. ఎందుకంటే మనకు మామూలుగా అయితే ఇలాంటి దాంట్లో ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైల్ అంటారు. ఈ ఫోరెన్సిక్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది వెస్ట్‌లో అమెరికా, యూకే ఇలాంటి దేశాల్లో చేస్తారనమాట. మన దేశంలో ఇంకా అటువంటి మెథడ్స్ రావట్లేదు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హంతకుల సైకాలజీ ఏంటి అదని తెలుస్తుంది. హ్మ్. ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇండియాలో డౌరీ హరాస్మెంట్ అనేది బాగా పెరుగుతుంది కేసులు. మనకు మామూలుగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంది. దాన్ని సవరణ 2023లో చేశారు. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద మొన్న రీసెంట్‌గా ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు 2023 క్రైమ్ డేటాని క్రైమ్ ఇన్ ఇండియా పేరుతో మొత్తం ఒక బుక్‌ని రిలీజ్ చేశారు. అందులో 14% డౌరీ హరాస్మెంట్ గతంతో పోలిస్తే పెరిగింది. 2022లో 13,479 కేసులు వస్తే డౌరీ హరాస్మెంట్ కేసులు. 2023లో 15,489 కేసులు వచ్చాయి. 6,100 మంది 6,100 మందిని చంపేశారు భర్తలు భార్యల్ని. సో భర్తలు కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలు పూరికల్పడం కావచ్చు, ఇవి జరిగాయన్నమాట. అంటే డౌరీ రిలేటెడ్ డెత్స్ అనేవి 2023లో 6,100 మంది చనిపోయారనమాట. సో ఇది 14% 2022తో పోలిస్తే పెరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కన్జ్యూమరిజం ఇండియాలో పెరగడము, డబ్బుల అవసరం అనేది అందరికీ గ్రీడ్ అనేది పెరగడం వల్ల ఏదో ఒక రూపంలో డబ్బులు లాగాలి. పెళ్లి అనేది కూడా ఒక పెట్టుబడిలాగా భార్య డబ్బులు ఎక్కువ తీసుకురావాలి, గోల్డ్ ఎక్కువ తీసుకురావాలి అన్న ఒక ఆశ అనేది బాగా మగవాళ్ళలో కూడా పెరగడం కనిపిస్తుంది. దీని నుంచి ఆ ఇండ్లల్లో ఉండే స్త్రీలు కూడా అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు వీళ్ళు కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి డబ్బు లాగాలన్న స్కీము కనబడుతుంది. ఆ కొరిలేషన్ కనబడడం వల్లనే మనకి డౌరీ రిలేటెడ్ కేసెస్ అనేవి 2022తో పోలిస్తే 23లో 14% రైజ్ కనబడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.